హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. బెండకాయ వేపుడు అస్సలు జిగట అనేది లేకుండా ఒక స్పెషల్ మసాలా పొడితో బెండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ అడిగి మరీ తినేంత రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో బాగా తుడిచిన తర్వాత తొడిమలు కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగాను మరీ పెద్దవిగాను కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి మీద కొంచెం తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ పచ్చిమిర్చి మీద తెల్లగా మచ్చలు వచ్చిన తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు మరీ ఎక్కువగా కలపకుండా మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ 4-5 నిమిషాలకి బెండకాయలో ఉండే జిగట అనేది పోయిద్ది. ఇలాగ జిగట అనేది పోయిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు పసుపు మాత్రం స్టార్టింగ్లోనే వేయద్దు, వేసేస్తే మీకు జిగట అనేది వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బెండకాయలను మంచిగా ఫ్రై చేసుకోండి. బెండకాయలు వేగే లోపల పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె ఎక్కువ పట్టదు. నూనె కొంచెం వేడైన తర్వాత శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క కూడా వేసుకొని 1 ఇలాచి 2 లవంగాలు వేసుకోండి. వీటన్నిటిని కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. మనకి కావాల్సిన స్పెషల్ మసాలా పొడి రెడీ అయిపోయింది. ఈ లోపల బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్పెషల్ మసాలా పొడి వేసుకోండి. స్పెషల్ మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే నిమ్మరసం లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి బెండకాయ వేపుడు అనేది రెడీ అవుతుంది. నా పద్ధతిలో ఈ టిప్స్తో ఇలాగా చేయండి. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా బెండకాయ అనేది అస్సలు జిగట అనేది లేకుండా చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ స్పెషల్ మసాలాతో బెండకాయ వేపుడు నా టిప్స్తో ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.